వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక సింపుల్ డేటా సెట్ ని తీసుకొని టెక్స్ట్ రిలేటెడ్ డేటా సెట్ అన్నమాట, అంటే సెంటిమెంట్ అనాలిసిస్ టైప్ ఆఫ్ డేటా సెట్ ని మనం తీసుకొని ఒక బర్డ్ ఎల్ఎల్ఎం మోడల్ ని యూజ్ చేసి ఆ టెక్స్ట్ డేటాని ఎట్లా ఎంబెడింగ్స్ గా కన్వర్ట్ చేస్తాము వెక్టర్ వాల్యూస్ లో, అండ్ ఒక సింపుల్ మెషిన్ లెర్నింగ్ మోడల్ అప్లై చేసి మెట్రిక్స్ అనేది మనం ఎట్లా ఎవాల్యూట్ చేస్తాం అనేది చూద్దాము. సో ఇది ఒక సింపుల్ డెమోన్స్ట్రేషన్ అన్నమాట. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఒక ఎల్ఎల్ఎం కైండ్ ఆఫ్ స్టఫ్ ని మనం డీల్ చేసేటప్పుడు, ఒక ప్రోడక్ట్ ని నువ్వు బిల్డ్ చేసేటప్పుడు, ఇంటర్నల్ గా నువ్వు కోడ్ రాసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే నీ టెక్స్ట్ డేటాని ఎంబెడింగ్ కి ఎట్లా కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే ఒక ఎల్ఎల్ఎం మోడల్ అనేది టెక్స్ట్ డేటాని డైరెక్ట్ గా అర్థం చేసుకోదు, అది వెక్టార్ వాల్యూస్ ని మాత్రమే అర్థం చేసుకుంది. వెక్టార్ వాల్యూస్ అంటే నథింగ్ బట్ న్యూమరికల్ వాల్యూస్ అన్నమాట. సో నీ టెక్స్ట్ డేటాని ఎట్లా న్యూమరికల్ వాల్యూస్ గా కన్వర్ట్ చేస్తావు అనే దాని మీద ఒక ప్రిలిమినరీ థింగ్ అనేది ఆధారపడి ఉంటది. సో అలా మనము ఈ సింపుల్ థింగ్ అనేది చూస్తాము ఈ వీడియోలో. సో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసుకోండి. అలా ట్యాప్ చేయడం వల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేవి మీ దగ్గరికి వస్తాయి. అండ్ ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అసలు BERT అంటే ఏంటి? BERT ఈ ఫుల్ ఫామ్ బై డైరెక్షనల్ ఎన్కోడెడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. ఇది ఒక ఎల్ఎల్ఎం మోడల్ అన్నమాట. ఇది గూగుల్ వాళ్ళు ఇన్వెంట్ చేశారు. ఆల్రెడీ ఈ BERT మోడల్ ని ఎలాంటి పారామీటర్స్, ఎన్ని బిలియన్ పారామీటర్స్ చేశారనేది మనము థియరిటికల్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో మనము ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలంటే దానికి రిక్వైర్డ్ ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ కి మనకు కావాల్సిన రిక్వైర్డ్ ప్యాకేజెస్ అనేవి ఇవన్నమాట: టార్చ్, ట్రాన్స్ఫార్మర్స్, scikit-learn, S3FS -Quite. సో బేసిక్ గా ఈ టార్చ్, ట్రాన్స్ఫార్మర్, scikit-learn అనేవి మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ లైబ్రరీస్ అన్నమాట. ఆల్రెడీ మనము ఈ దాంట్లో BERT రిలేటెడ్ స్టఫ్ డీల్ చేస్తున్నాం అంటున్నాం కాబట్టి TensorFlow అనేది కూడా వాడతాము. సో వాటికి టార్చ్, ట్రాన్స్ఫార్మర్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక బేసిక్ ప్రిలిమినరీ థింగ్ అనమాట ఎల్ఎల్ఎం మోడల్స్ ని డీల్ చేసేటప్పుడు. సో వీటన్నిటి గురించి మనకి చాలా థింగ్స్ అనేవి ట్రాన్స్ఫార్మర్స్ అనే లైబ్రరీలో భద్రపరుచున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లైబ్రరీ అంటే సెట్ ఆఫ్ థింగ్స్ అనేవి ఆల్రెడీ డెవలప్ చేసి పెడతారు. మనము మనకు కావాల్సిన అప్లికేషన్స్ మనం యూజ్ చేసుకోవడానికి వాటిని ఇన్స్టాల్ చేసేసుకొని చక్కగా ఇంపోర్ట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో కాబట్టి మనం ఈ రెండింటిని యూజ్ చేసుకున్నాం. scikit-learn అనేది అసలు చాలా ఫేమస్ లైబ్రరీ. మెషిన్ లెర్నింగ్ కైండ్ ఆఫ్ స్టఫ్ ని ఏం డీల్ చేయాలన్నా scikit-learn లోనే అన్ని ఉంటాయి అనమాట ఫంక్షన్స్ మనకి. అండ్ Quite అనేది ఏంటంటే అన్నెసరీ ఇర్రెలవెంట్ అవుట్పుట్ ని మనం చూపించకుండా అవాయిడ్ చేసేది అనమాట. సో ఇవి నేను పిప్ ఇన్స్టాల్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఏదైనా సరే పైథాన్ లో ఇన్స్టాల్ చేయడానికి పిప్ ఇన్స్టాల్ వాడతాము. సపోజ్ మీరు అనకొండా ప్రాంప్ట్ నుండి కాండా ప్రాంప్ట్ అని ఉంటుంది, కాండా ప్రాంప్ట్ నుండి ఇన్స్టాల్ చేసేటట్లయితే కాండా ఇన్స్టాల్ -c కోండా అనే కమాండ్ ని వాడాలన్నమాట. ఇక్కడ నేను జూపిటర్ నోట్బుక్ లోపలే చేస్తున్నాను కాబట్టి పిప్ ఇన్స్టాల్ వాడాను. వన్స్ మీరు అది ఇన్స్టాల్ చేసినాక ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. ఇంపోర్ట్ టార్చ్, ఇంపోర్ట్ ట్రాన్స్ఫార్మర్స్. ఇక్కడ జస్ట్ నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ చేశాను అంటే ఎందుకంటే జస్ట్ నాకు తెలియడానికి నా ఇంపోర్ట్ వర్క్ అయిన తర్వాత అవుతుందా లేదా అని. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం మోడల్ ని ఇనిషియలైజ్ చేస్తాము. ఇక్కడ మనకి డిఫరెంట్ వర్జన్స్, డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉంటాయి. సో మనం యూజ్ చేసేది BERT బేస్ అన్కేస్డ్ అని ఒక మోడల్ అనమాట. ఇది ఎట్లా అంటే లైక్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, జీపీటీలో టెక్స్ట్ డావిన్సీ, GPT 3.4 అట్లా డిఫరెంట్ వర్జన్స్ ఎలా ఉన్నాయో BERT లో కూడా బేస్ కేస్ అన్కేస్డ్ అనే ఒక మోడల్ అనేది ఒకటి ఉంది. సో ఇది యూజ్ చేసి మనము టెక్స్ట్ డేటాని ఎంబెడింగ్స్ గా కన్వర్ట్ చేస్తాం అనమాట. వన్స్ మనం అది ఇనిషియలైజ్ చేసుకొని ట్రాన్స్ఫార్మర్స్ అనే ప్యాకేజ్ లో ఆటో టోకెనైజర్ ఫ్రమ్ ప్రీ ట్రైన్డ్ ఆఫ్ మోడల్ నేమ్ అండ్ ఫ్రమ్ ఆటో టోకెనైజర్ డాట్ ఫ్రమ్ అండర్స్కోర్ ప్రీ ట్రైన్డ్ అనే దాన్ని నువ్వు కాల్ చేస్తావు. ఎందుకు కాల్ చేస్తావంటే ఈ ట్రాన్స్ఫార్మర్ అనే దాంట్లో ఈ ఫంక్షన్ అనేది ఉంది. ఇది ఏం చేస్తుందంటే ఈ మోడల్ ఇనిషియలైజ్ చేసుకొని ఈ పర్టికులర్ దానికి ఇన్పుట్ గా ఇస్తే అది యాక్టివేట్ అయిపోతుంది అనమాట, అంటే రన్ అవుతుంది అనమాట. సో బేసిక్ గా ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇనిషియలైజ్ చేసుకొని సెట్ చేసుకోవడానికి అనమాట. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, టోకెనైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. టోకెనైజర్ ఏం చేస్తుంది అంటే నీ టెక్స్ట్ అంటే ఏంటి, లాట్ ఆఫ్ సెంటెన్సెస్ దాటిని చిన్న చిన్న వర్డ్స్ గా రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, టోకెన్స్ రూపంలోనే నువ్వు డేటాని స్టోర్ చేస్తావు. అంటే స్మాల్ వర్డ్స్ అంటే టోకెన్స్ అంటే వెక్టర్ వాల్యూస్ లో చేస్తావు. బట్ వెక్టర్ వాల్యూస్ ఎట్లా వస్తుంది, ఈచ్ వర్డ్ కి అయితే, అంతేగాని మొత్తం సెంటెన్సెస్ అనేది అవ్వదు. ఎప్పుడు కూడా మనం పాస్ చేసేటప్పుడు స్మాల్ పార్ట్స్ లో అంటే డివైడ్ చేస్తూ ఉంటాం, వర్డ్స్ గా డివైడ్ చేస్తాం అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ టోకెన్స్ అనమాట. అందుకు మనం వాడతాం అనమాట. వన్స్ ఇది రన్ అయినప్పుడు మీకు ఇక్కడ అంతా సెట్ అయితే లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఫంక్షన్ అనేది నేను రాశాను. ఈ ఫంక్షన్ బేసిక్ గా ఏం చేస్తుందంటే టెక్స్ట్ డేటాని తీసుకొని ఆ టెక్స్ట్ డేటాని ఫస్ట్
లెంత్ అనేది చెక్ చేసేది. ఇక్కడ లెంత్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎప్పుడు కూడాను మనము మోడల్స్ ని డీల్ చేసేటప్పుడు టోకెన్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటిని బట్టి మన కాస్ట్ అనేది ఆధారపడి ఉంటది అనమాట. సో మనము టెక్స్ట్ డేటాని ఇస్తున్నామంటే అంటే ఇన్పుట్ డేటాని అది మాక్సిమం టోకెన్స్ హిట్ అవ్వకుండా చూసుకోవాలి. అప్పుడు మన కాస్ట్ అనేది బాగుంటుంది. అఫ్కోర్స్ బర్ట్ అనేసి మీకు ఫ్రీగానే పెట్టారు, మనకు తెలియదు కదా ఎప్పుడు ఏమి కమర్షియల్ అయిపోతారో, ఓపెన్ సోర్స్ కూడా కొన్నిసార్లు కన్వర్ట్ అవుతాయి కదా. సో అందుకు నేను సింపుల్ గా 5 అని పెట్టాను. సో వన్స్ అది చెక్ చేశాక టెన్సార్ అనేది ఏంటంటే వెక్టార్ అనమాట. సో టెన్సార్ ఫ్లో అనేది ఒక ప్యాకేజ్. సో అది డీప్ లెర్నింగ్ అంటే ఫ్రేమ్ వర్క్ అనమాట అది. సో బేసిక్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ టాస్ లో టెన్సార్ అనే దాంట్లో నువ్వు దీన్ని పాస్ చేస్తున్నావు. ఇది ఏం చేస్తుందంటే నీ దాన్ని కన్వర్ట్ చేసేసి ఒక అడిషనల్ డైమెన్షన్ అనేది యాడ్ చేసి ఆ తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ బర్ట్ ఎంబెడింగ్స్ తో బర్ట్ ఎంబెడింగ్స్ ని అప్లై చేస్తున్నాం అనమాట. ఇలా అప్లై చేశాక యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఫైనల్ గా ఒక సింగిల్ వెక్టర్ వాల్యూస్ అనేది అవుట్పుట్ ఇస్తాము. సో ఇది ఇక్కడ జరుగుతుంది అనమాట. సో బేసిక్ గా ఒక టెక్స్ట్ ని ఇచ్చి దాని టోకెన్ ఫస్ట్ లెంత్ చెక్ చేసి అంటే ఒక్కొక్క టోకెన్ ని లెంత్ ఆఫ్ ద టెక్స్ట్ ని చూసి దాన్ని మన టోకెన్ గా డివైడ్ చేసి ఆ దాన్ని టెన్సర్ ఫార్మ్ లో, టెన్సర్ ఇస్ నథింగ్ బట్ వెక్టార్ రూపంలో మార్చేది. అది మార్చేటప్పుడు ఒక అడిషనల్ డైమెన్షన్ యాడ్ చేసి ఆ తర్వాత యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఒక సింగిల్ సిరీస్ ఆఫ్ వెక్టర్ వాల్యూస్ అనేది మనకి ఇచ్చేది అనమాట. ఈ విధంగా మనకి మన టెక్స్ట్ అనేది వెక్టర్ వాల్యూస్ కు కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నానంటే సింపుల్ గా మీకు డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నాను. ఒక సింపుల్ ఇన్పుట్ ఇస్తున్నాను, సింగిల్ సెంటెన్స్, హలో ఆటో ఎన్కోడర్, దిస్ ఈస్ అ స్ట్రింగ్ ఆఫ్ టెక్స్ట్, ఐ వాంట్ అ వెక్టర్ బ్యాక్. సో ఈ పర్టికులర్ థింగ్ అనేది నేను ఈ గెట్ బెట్ వెక్టర్ అనేది ఇన్పుట్ గా ఇస్తున్నాను. అంటే ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ అయిపోయి ఇది మొత్తం కాల్ చేస్తున్నాను అండ్ ప్రింట్ చేస్తున్నాను అవుట్పుట్. సో మొత్తం నా అవుట్పుట్ వేరియబుల్ అనేది బర్ట్ వెక్టర్ లో స్టోర్ అయి ఉంటుంది. దీని యొక్క లెంత్ చూసుకున్నట్లయితే నా 768 డైమెన్షన్స్ వచ్చినాయి అండ్ ఇవి నా వెక్టర్ వాల్యూస్ అనమాట. సో నువ్వు ఇచ్చిన ఇన్పుట్ సెంటెన్స్ కి ఇలా న్యూమరికల్ వాల్యూస్ అనేవి కన్వర్ట్ అయిపోయినాయి. దిస్ ఇస్ హౌ వెక్టర్ వాల్యూస్ అనేది కన్వర్ట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత నేను ఒక కొసైన్ సిమిలారిటీ డిస్టెన్స్ అనేది చూపిస్తాను. ఇది ఎందుకు చూపిస్తున్నామంటే బేసిక్ గా ఇప్పుడు సింపుల్ థింగ్ ఆల్రెడీ బోటిక్ ఎగ్జామ్ లో డిస్కస్ చేసుకున్నట్లయితే అందులో నేను ఏం చెప్పాను, అసలు ఏదైనా సరే నువ్వు ఒక ఇన్పుట్ ఇస్తున్నావు ఇప్పుడు ఎల్ఎల్ఎం మోడల్ కి, నీకు కరెక్ట్ రెస్పాన్స్ ఎలా వస్తుంది అంటే ఆల్రెడీ నువ్వు నాలెడ్జ్ బేస్ లో ఏవైతే డేటా ఇచ్చావో నువ్వు ఇచ్చిన ఇన్పుట్ కి సిమిలర్ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి రెలివెంట్ డిస్టెన్సెస్ ఉన్న అంటే తక్కువ డిస్టెన్సెస్ లో నువ్వు ఎన్నైతే సెంటెన్సెస్ అవుట్పుట్ కావాలి అని చెప్తున్నావో అన్ని సెంటెన్సెస్ రిట్రీవ్ చేస్తుంది. అది ఎట్లా రిట్రీవ్ చేస్తుంది అంటే ఈ డిస్టెన్స్ ని బట్టి రిట్రీవ్ చేసింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే షీ ఈగర్లీ యాక్సెప్టెడ్ ది జాబ్ ఆఫర్ విత్ గ్రేట్ ఎంతూజియాజం, షీ ఎంబ్రేస్డ్ ద జాబ్ ఆపర్చునిటీ. సో ఈ రెండు జాబ్ కి సంబంధించింది. అఫ్ కోర్స్ ఇక్కడ కామన్ జాబ్ ఉంది. సో కొంచెం సిమిలర్ డిస్టెన్స్ అనేవి రావచ్చు. కొన్నిసార్లు అసలు ఈ ఒక సెంటెన్స్ అంటే నువ్వు డేటాలో మల్టిపుల్ థింగ్స్ ఉంటది కదా. సో సపోజ్ నువ్వు క్వశ్చన్ అడిగావు బోటిక్ సంబంధించి, వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ పర్టికులర్ బ్లౌజ్ అని. సో ఆల్రెడీ నీ బోటిక్ దానికి నువ్వు బాట్ బిల్ చేసేటప్పుడు నువ్వు ఇన్పుట్ నీ పీడిఎఫ్స్ లో కొన్ని ఇన్పుట్ ఇచ్చావు. సో ఎప్పుడైతే నీకు కాస్ట్ ఆఫ్ బ్లౌజ్ అని ఇచ్చావో దానికి రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని అందులోంచి అది ఎత్తుక్కునిద్ది. ఆ రిట్రీవల్ కోసం ఆ డిస్టెన్స్ ని బేస్ చేసుకొని రిట్రీవ్ అనేది చేసిద్ది అనమాట. ఆ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ రెండు డిస్టెన్స్ కు మనకి డిస్టెన్స్ ఎంత వచ్చింది, 0.85 వచ్చింది. ఈ డిస్టెన్స్ అనేది నువ్వు ఏదైనా వాడచ్చు. మన్హాటన్ డిస్టెన్స్, యూక్లిడియన్ డిస్టెన్స్, కొసైన్ చాలా ఉంటాయి. బట్ కొసైన్ అనేది ఎక్కువ మంది వాడతారు ఎందుకంటే అది నల్ వాల్యూస్ ని, అవుట్లైర్స్ ని ఎలిమినేట్ చేస్తుంది అనమాట. దాని యొక్క ఫార్ములా అనేది అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. సో ఎక్కువ మంది అది వాడతారు అనమాట. ఓకేనా. సో ఇలా మనకి ఈ సిమిలారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగానే టెక్స్ట్ సిమిలారిటీ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఒక సింపుల్ డేటా సెట్ తీసుకున్నాను. నా డేటా సెట్ sentiment_data.csv. ఇది నేను ఒక S3 బకెట్ లో స్టోర్ చేసుకున్నాను. సింపుల్ గా మీరు మీ లోకల్ మెషిన్ లో కూడా పెట్టేసుకోవచ్చు చక్కగా. సో దాన్ని నేను జస్ట్ df.tail అనేది అంటే నాకు లాస్ట్ 6 రోస్ అనేది లాస్ట్ 5 రోస్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో నా డేటా సెట్ ఇలా ఉంది. టెక్స్ట్ అనే కాలం, సెంటిమెంట్ కాలం ఉంది. టెక్స్ట్ అనేది నా ఇన్పుట్, సెంటిమెంట్ అనేది ఏంటంటే నా అవుట్పుట్ కాలమ్. డిస్క్రైబ్ అనే ఫంక్షన్ ఏం చేస్తానంటే స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేస్తుంది మన డేటా సెట్ కి. నెక్స్ట్ నేను ఏం చేశానంటే నా సెంటిమెంట్ కాలమ్ లో ఎన్ని లేబుల్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేశాను. వాల్యూ కౌంట్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట ఎన్ని లేబుల్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయడానికి. సో బేసిక్ నాకు 3 లేబుల్స్ ఉన్నాయి, పాజిటివ్, న్యూట్రల్, నెగటివ్. సో ఈ 3 లేబుల్స్ అనేవి నా సెంటిమెంట్ కాలమ్ లో ఉన్నాయి అనమాట. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే నా డేటా ఫ్రేమ్ కి ఒక అడిషనల్ కాలమ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆ అడిషనల్ కాలమ్ వచ్చేటప్పటికి వెక్టర్స్ అనే పేరు పెట్టుకుంటున్నాను. ఈ వెక్టర్ కాలమ్ నేను ఏం చేస్తున్నాను అంటే మన టెక్స్ట్ కాలమ్ ని ఈక్వలెంట్ వెక్టర్ వాల్యూస్ అనేది స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. సో టెక్స్ట్ అనేది ఐ నీడ్ ఎ బ్రేక్ వర్క్ సక్సెస్ ఉంది. సో ఈ పర్టికులర్ థింగ్ కి రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్ వాల్యూస్ అనేవి ఇవన్నమాట. అలా ప్రతి ఒక్క
టెక్స్ట్ సెంటెన్సెస్ కి నీ ఈక్వలెంట్ వెక్టర్ వాల్యూస్ అనేవి ఈ వెక్టర్ కాలమ్ లో స్టోర్ అయిపోతాయి. ఎలా చేస్తున్నామంటే మన గెట్ వెక్టర్ ఫంక్షన్ ని కాల్ చేస్తాం, ఆల్రెడీ మనం పైన ఇంప్లిమెంట్ చేసింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, లేబుల్ ఎన్కోడర్ యూజ్ చేసి మన సెంటిమెంట్ కాలమ్ ని మారుస్తున్నాం. ఎందుకు మారుస్తున్నాం అంటే మెషిన్ లెర్నింగ్ మోడల్ కి టెక్స్ట్ అనేది అర్థం కాదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన డేటా సెట్ లో కనుక మనకి కేటగారికల్ కాలమ్స్ కనుక ఉంటే ఆ కేటగారికల్ కాలమ్స్ అనేవి మనము కంపల్సరీగా మార్చుకోవాలి. ఎందుకంటే మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం కి అర్థం కాదు కాబట్టి. సో ఇలా మార్చేటప్పటికి మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. అంటే 3 కాదు, బోల్డ్ ఉన్నాయి. బట్ కామన్ గా యూజ్ చేసేటప్పటికి వన్ హాట్ ఎన్కోడర్ అని, లేబుల్ ఎన్కోడర్ అని, డమ్మీ ఎన్కోడర్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి వాడతారు. సో నేను ఇక్కడ లేబుల్ ఎన్కోడర్ అనేది వాడుతున్నాను. సో లేబుల్ ఎన్కోడర్ ని యూజ్ చేసి మన సెంటిమెంట్ కాలమ్ ని నేను మారుస్తున్నాను అనమాట. కేటగారికల్ వాల్యూస్ అనేది న్యూమరికల్ అంటే లేబుల్ గా మారుస్తుంది. సో టోటల్ మనకి 3 లేబుల్స్ ఉన్నాయి కాబట్టి 0, 1, 2 పాజిటివ్ 1, 0, -1, న్యూట్రల్ 2 కి మార్చేసేసాను అనమాట. వన్స్ అది అయిపోయాక మన ఇన్పుట్ వాల్యూని అవుట్పుట్ ని సపరేట్ చేసుకుంటున్నాను. సో ఎక్స్ అనేది ఇన్పుట్, వై అనేది అవుట్పుట్. సో మన అవుట్పుట్ నథింగ్ బట్ టార్గెట్ కాలమ్. సో దాన్ని సెంటిమెంట్ కాబట్టి మన దాంట్లో దాని వై లో పెట్టేసుకొని మిగతా ఎక్స్ లో పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం మెషిన్ లెర్నింగ్ మోడల్ కి ఇన్పుట్ ఇస్తున్నప్పుడు కంపల్సరీగా దాన్ని టూ టైప్స్ గా స్ప్లిట్ చేయాలి. ట్రైనింగ్ సెట్, టెస్టింగ్ సెట్. ట్రైనింగ్ ఎక్కువగా 75% స్ప్లిట్ చేస్తుంటాం, టెస్టింగ్ జనరల్ గా 25% పెట్టుకుంటాము. సో యూజువల్ గా అందరూ ఫాలో అయ్యే ప్రాసెస్ ఇది, నామినల్ ప్రాసెస్ అంటారు. సో నేను సైకిట్ లోనూ మనకి మోడల్ సెలెక్షన్ దాంట్లో ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అనే ఫంక్షన్ ఉంటుంది, అది యూజ్ చేసుకొని స్ప్లిట్ చేసాం. మనం స్ప్లిట్ చేశాక గాషియన్ ఏవి బేస్ క్లాసిఫైయర్ మోడల్ నేను బిల్డ్ చేస్తున్నాను. సో దాంట్లో నేను నా ట్రైనింగ్ సెట్ ని పాస్ చేస్తున్నాను. సో మనం పాస్ చేయడానికి ఫిట్ అనే మెథడ్ వాడతాము. సో అంటే ఆల్మోస్ట్ ఎనీ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ కి మనం ఫిట్ అనే మెథడ్ వాడతాం పాస్ చేసుకోవడానికి. జనరల్ గా మనము ట్రైన్ చేయడానికి ట్రైనింగ్ సెట్ వాడతాం కాబట్టి ట్రైనింగ్ పంపిస్తున్నాం. నెక్స్ట్ మనం టెస్టింగ్ సెట్ యూజ్ చేసుకుని ప్రెడిక్ట్ చేసుకుంటాము. సో బేసిక్ గా ఇది ఏం యూజ్ చేసిందంటే మనం ఎంతవరకు మన మోడల్ అనేది అర్థం చేసుకుంది అనేది మన ప్రెడిక్షన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో మనం ఎవాల్యూట్ చేయడానికి డిఫరెంట్ మెట్రిక్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఏ మెట్రిక్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ ప్రాబ్లమ్, అది క్లాసిఫికేషన్, రిగ్రెషన్, ఇంకా డిఫరెంట్ థింగ్స్ అనేవి కన్సిడర్ చేస్తాం మనం మెట్రిక్స్ ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. అదొక వాస్ట్ టాపిక్. సో దాని గురించి మనం మన మెషిన్ లెర్నింగ్ సిరీస్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు మనము సింపుల్ గా నేను 2 టైప్స్ ఆఫ్ మెట్రిక్స్ ని ఫైండ్ అవుట్ చేశాను. ఒకటి యాక్యురసీ, ఒకటి F1 స్కోర్. సో నా యాక్యురసీ వచ్చేటప్పుడు 76% వచ్చింది నా నేవీ బేస్ క్లాసిఫైయర్ కి, అండ్ F1 స్కోర్ వచ్చేటప్పటికి 76.88 వచ్చింది. సో ఇలా ఇది కూడా నువ్వు క్యాలిక్యులేట్ చేసేయడానికి SQL లో మెట్రిక్స్ అనేది ఉంటుంది. ఈ మెట్రిక్స్ మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి, లైక్ యాక్యురసీ, ప్రెసిషన్, రీకాల్, ఇట్లా బోల్డ్ ఉంటుంది. బట్ సింపుల్ గా నేను యాక్యురసీ స్కోర్, F1 స్కోర్ ని ఫైండ్ అవుట్ చేశాను. సో ఇట్లా యాక్యురసీ స్కోర్ ఆఫ్ వైప్రెడ్, వైటెస్ట్. ఈ వైప్రెడ్ అనేది ఆల్రెడీ నేను చెప్పా కదా, నువ్వు టెస్టింగ్ డేటా సెట్ యూజ్ చేసి నీ ప్రెడిక్ట్ ఫైండ్ అవుట్ చేస్తావు నీ టెస్టింగ్ డేటా సెట్ మీద. దాన్ని నువ్వు వైప్రెడ్ లో స్టోర్ చేసుకుంటావు, దాన్ని పాస్ చేస్తావు. అండ్ వై టెస్ట్ అనేది యాక్చువల్ వై టెస్ట్ లేబుల్స్ నువ్వు డివైడ్ చేస్తావు కదా ఇందాక 25%. సో ఆ రెండింటిని చేస్తాం. అంటే బేసిక్ ఏంటంటే యాక్యురసీ ఏంటంటే నీ యొక్క యాక్చువల్ డేటా సెట్ లో ఉన్నదానికి నీ మోడల్ ఇప్పుడు ఎంతైతే ఇస్తుందో ఆ రెండింటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాను అనమాట. సో F1 స్కోర్ కూడా ఫార్ములాస్ ఉంటాయి, నేను మీకు అవన్నీ ఒక వీడియోలో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నో నేను 2 మెట్రిక్స్ వాడాను, యాక్యురసీ అండ్ F1 స్కోర్. ఈ రెండు SQL దాంట్లో యూజ్ చేసి ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తాను. నువ్వు ఫార్ములా యూజ్ చేసి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు, బట్ SQL ఏంటంటే చాలా సింపుల్ గా అయిపోయింది. SQL ఆల్రెడీ యాక్యురసీ స్కోర్ అనే ఫంక్షన్, F1 స్కోర్ ఫంక్షన్ ఉంది. ఇవి యూజ్ చేసుకొని మనము ఈ మెట్రిక్స్ అనేవి ఎవాల్యూట్ చేస్తాం. ఇంకా ప్రెసిషన్ ఫంక్షన్ ఉంటుంది, రీకాల్, ఇట్లా బోల్డ్ ఉంటుంది, మనం డిస్కస్ చేద్దాం. అది యాజ్ ఆఫ్ నో యాక్యురసీ F1 స్కోర్ అనేది SQL యూజ్ చేసి కాల్ చేశాను. అండ్ ఇదే నేను వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాను, అంటే మోడల్ అనేది ఎవాల్యూట్ చేశాను. సో ఇలా మనము ఒక సింపుల్ డేటా సెట్ ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసాం. సో బేసిక్ గా మనం ఏం చేసామంటే మనకు ఒక డేటా సెట్ ఉంది, అది టెస్ట్ రిలేటెడ్ డేటా సెట్, అది సెంటిమెంట్ అనాలిసిస్ సంబంధించిన డేటా సెట్. సో ఎప్పుడైనా నువ్వు టెస్ట్ డేటాని డీల్ చేయడానికి మనము ఎంబెడింగ్స్ అనేవి కంపల్సరీగా అవసరం, అప్పుడే మన మోడల్ అనేది అర్థం చేసుకుంటది అనమాట. సో ఎంబెడింగ్స్ కన్వర్ట్ చేయడానికి నువ్వు LLM మోడల్స్ డిఫరెంట్ వేస్ ఉంటాయి, మళ్ళీ అందులో కూడా NLTK లో TF-ID వెక్టరైజర్, కౌంట్ వెక్టరైజర్, ఇంకా SciPy, ఇట్లా జెనిసమ్, ఇట్లా బోల్డ్ ప్యాకేజెస్ ఉన్నాయి. బట్ మనం సింపుల్ గా LLM మోడల్ ని వాడుతున్నాము. LLM మోడల్ లో కూడా BERT వాడి మనము ఎంబెడింగ్స్ గా కన్వర్ట్ చేసి దాని మీద ఒక గాషియన్ ఏవి బేస్ క్లాసిఫికేషన్ అనే మోడల్ బిల్డ్ చేస్తాము. ఇలా మనము ఒక సింపుల్ డేటా సెట్ ని అనలైజ్ చేసి ఎవల్యూషన్ అనేది చేద్దాం. ఇది ఈ వీడియో అనమాట. మీ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తూ ఉంటాయి. ఫర్దర్ కాన్సెప్ట్స్ కోసం తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.